మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్టు 12వ తారీఖు అత్యంత అద్భుతమైనటువంటి రోజు. సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించకపోయినా వివిధ కొంత ఉండేటువంటి దేశాలలో మనకు ప్రదేశాలలో ఈ యొక్క సూర్యగ్రహణం ప్రభావం వల్ల మరి రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశులలో ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి, నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేషరాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ గడిచిన రోజులు కావచ్చును, ఈ రోజులు, ఎందుకంటే అందరికంటే భిన్నంగా ఆలోచించేటువంటి వారు మీరు, ఎక్కువగా స్వేచ్ఛను కోరుకునేటువంటి వారు మీరు. ఒక బందీగా ఉంచిన, లేదా ఏమైంది, పని అయిందా, ఎక్కడి దాకా వచ్చింది, ఏంది అని ఈ విధంగా అడిగిన చిరాకే మీకు. ఒక పనప్ప చెప్పామా, నీకెందుకు, నేను చేసుకొని వస్తా. మీ క్రియేటివిటీ మైండ్ సెట్తోని మీరు
ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో మీరు డిఫరెంట్గా ఆలోచిస్తారు, 9 మంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. మీరు ఆలోచించి మీ వర్క్ అనేటువంటిది కంప్లీట్గా చేసి ప్రజెంటేషన్ చేస్తే మీకే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. సూపర్ అంటారు. అలాంటి క్రియేటివిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వారు, ఎంతో క్రియేటివిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వారు, ఇది కుంభరాశి కంటిన్యూ, క్రియేటివిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వారు మీరు. మరి ఇలాంటి క్రియేటివిటీ మైండ్ సెట్ కలిగినటువంటి వారు చాలా అరుదు. సో అలాంటి మీకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బ్రేకప్స్, మ్యారిటికల్లో సుఖంగా లేని జీవితం, భార్య ఒక చోట, భర్త ఒక చోట, బంధువర్గం వారితో కొంత గొడవలు, అదేవిధంగా భార్య వివాహం జరిగిన తర్వాత తల్లి మాటలను విని భార్యను వదిలిన వారు ఎంతోమంది ఉన్నారు, డైవర్స్ తీసుకున్న వాళ్ళు. లేదా భార్య తరపు బంధువర్గంతో అల్లాడిపోయినటువంటి వారు మా కుంభరాశి వారు చాలామంది ఉన్నారు. బ్రేకప్స్ ఎన్నైనాయో మీకు నాకే తెలుసు, 1 అయిందా 2 అయిందా అనేది. మరి ఎవరైతే కుంభరాశి వారు నెంబర్ 9 సంఖ్యతో జన్మిస్తారో, నెంబర్ 9, నెంబర్ 18, 27, తప్పకుండా బ్రేకప్స్ అనేటువంటివి ఉంటుంది. ఇక ఈ కుంభరాశి వారి గురించి ఎస్పెషల్లీ గడిచిన 2025 జూన్ జూలై నుండి ఈ 2026 జూన్ జూలై వరకు కూడా పెద్ద ఎత్తున మీ జీవితంలో మార్పులు చేర్పులు ఏర్పడ్డాయి. అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కొంత గొడవలు, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కొంత దూరమైన దాఖలాలు ఉన్నవి. సో మీకు ఒక 4 విషయాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు, సాధారణంగా కాకుండా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఇష్టపడేటువంటి వారు, తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని కోరుకుంటారు. ఇక సమస్యలకు చక్కటి తర్కంతో, విశ్లేషణతో పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి వారికి మరి కొంత క్రమశిక్షణ, బాధ్యత, సమాజం పట్ల ఆలోచన ఎక్కువగా కనిపించవచ్చును. నిజమైన స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మనస్తత్వం ఉంటుంది. మరి ఇతరులకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని భావిస్తారు. ఇక బయట ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు నడుస్తుంటాయి. కొంత కోపం ఎదుకము అని చెప్పుకోవచ్చును. శాస్త్రము, టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాలపై ఆకర్షణ ఉంటుంది. ఇక అడ్డంకులు వచ్చినా తమ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తారు. ఇక సాంకేతిక రంగము, అదేవిధంగా పరిశోధన, సామాజిక సేవ, పరిపాలన, వ్యాపారము, ఐటీ, ఈ రంగాల్లో కొంత మంచి స్థాయికి మీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి గడిచిన ఈ 2-3 నెలల్లో ఉద్యోగంలో కొంత మార్పులు చేర్పులు కూడా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇక కుంభరాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ తల్లి గారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేటువంటి ఉద్యోగం కానీ, రాజకీయంగా కానీ కొంత మంచి భవిష్యత్తు మాత్రం కనబడుతూ ఉన్నది ఈ యొక్క ఆగస్టు 12 దాటిన తర్వాత. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే గడిచిన 2018, 19, 20, 21, 22 ఇది మొత్తము కూడా మీ జీవితాన్ని తినేసింది. చాలా పెద్ద ఎత్తున నమ్మక ద్రోహాలు, డబ్బు కోల్పోవడాలు, పొత్తుల చేసినటువంటి వ్యాపారాలలో గొడవలు ఏర్పడడాలు, పెద్ద ఎత్తున బిజినెస్ లాస్ అయిపోవడాలు. మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, ఇల్లు కట్టండి అని చెప్పి సొంత మేనమామకో, సొంత అల్లుడో, సొంత అన్నకో బాధ్యతలు అప్పచెప్తే అందులో నుంచి సుమారుగా ఒక సగం డబ్బులు తినేశారు. ఈ కూలీలు ఎక్కువ వచ్చారు అని చెప్పి, ఇంత ఇసుక అయితే ఇంత అని చెప్పి, ఈ విధంగా మీ దగ్గర డబ్బులు
తినటువంటి దాఖలాలు, ఇలాంటివి ఎన్నెన్నో కేసులు ఉన్నాయి నాకు. సో ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకోవడాలు, పెద్ద ఎత్తున భూ సంబంధిత గొడవలు ఏర్పడడాలు, చూస్తే భూమి ఉంది అక్కడ కానీ దాన్ని ఏం చేయలేరు. సో ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. వ్యాపారాలలో లాసులు ఏర్పడ్డాయి. ఏదేమైనా నేను చెప్పేటువంటిది ఒకటే, జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతకరీత్యా మాత్రం తప్పకుండా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఉంటుంది అన్నారా. ఎందుకంటే ఇంట్లో దగ్గరలో కొడుకునో కూతురునో కోల్పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో మీ సమస్యలన్నింటికీ కూడా తప్పకుండా పరిష్కారం వెతికేటువంటి దిశగా ఆ భగవంతుడు మీకు ఈ వీడియో రూపకంగా ఇచ్చాడు అనేటువంటిది అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.